మనసు లోపల అల్లకల్లోలంగా అనిపించినప్పుడు ఓదార్పును కోరుకుంటాం. మన కష్టాన్ని వేరే వాళ్ళతో పంచుకోవటం తప్పేం కాదు. నిజానికి పంచుకోవాలి కూడా. అప్పుడు కొద్దిగా తేలికవుతుంది, ఆ బరువు తగ్గుతుంది. కానీ మనం ఎవరితో అయితే పంచుకుంటున్నామో వాళ్ళకి మన మీద ప్రేమ ఉందా, మన కష్టాన్ని అర్థం చేసుకునే మనసు ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇక నాలెడ్జ్ కూడా ఉండి, అవగాహన ఉండి, దానికి మంచి పరిష్కారాలు ఇంకేదైనా చెప్పగలిగితే అది ఇంకా మంచిది. కానీ ఫస్ట్ పాయింట్, వాళ్ళకి మంచి మనసుందా లేదా, అర్థం చేసుకోగలరా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్, రేపొద్దున్నే దీన్ని మనకు వ్యతిరేకంగా వాడరు కదా, దెప్పి పడవరు కదా అనే నమ్మకం ఉన్న వాళ్ళతోని మనం షేర్ చేసుకోవాలి. సైంటిఫిక్ గా కూడా ఏదైతే ఓదార్పు ఉందో అది ఒక ఎడిక్టివ్ అని, ఒక బంగ్ లాగానో ఆల్కహాల్ లాగానో మళ్ళా ఇంకా ఇంకా ఎక్కువ కోరు. సో ఆ ఓదార్పును కూడా మనం ఎక్కువ మంది నుంచి ఎక్కువ కాలం పాటు కోరుకోకూడదు. దానికి ఎడిక్ట్ అయిపోతాం. ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే దాని నుంచి బయటేసే ఆలోచన మన శరీరం మొత్తం బయటేయాలని ట్రై చేస్తాం, మన మనసు కూడా బయటేయాలని ట్రై చేస్తే ఆలోచన ఇస్తుంది. కానీ మనం రిపీటెడ్ గా ఇలా ఈ ఎడిక్ట్ అయిపోయి ఎక్కువ మందితో చెప్పకుండా ఎక్కువ కాలం పాటు మనల్ని మనం విటిమ్ అనుకుంటా, బాధితుడు అనుకుంటా, వాళ్ళని దోష అనుకుంటా ఆలోచన అక్కడ ఆగిపోయామంటే కనుక, ఇందులోనే ఉండిపోయామంటే ఈ సొల్యూషన్స్ చెప్పడం ఆపేస్తుంది మనసు. అది కూడా ఇంప్రింట్ చేసేసుకుంటది, నువ్వు విక్టిమ్ అని చెప్పి. మనం అక్కడే స్ట్రక్ అయిపోతాం, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకుండా. సో మనం ఏం చేయాలి? ఎవరో తప్పు చేశారు, మనం ఇబ్బంది పడ్డాము, దానివల్ల ఏం చేయగలం? అయితే వాళ్ళకి క్షమించగలగాలి, అది బెస్ట్ థింగ్. ఎంతో కొంత క్షమించేసి మర్చిపోగలగాలి. లేదు ఈ జరిగిన దాంట్లో నా తప్పే ఉందా అని ఎత్తుక్కుని లేని తప్పును కూడా సరే, ఈ నేనే నా జాగ్రత్త వల్ల, నా నిర్లక్ష్యం వల్లే కొంత జరిగింది, నేను ఇలా నమ్ముండాల్సింది కాదు, లేదా నేను ఇలాంటప్పుడన్నా కూడా ఇంట్లో వచ్చినప్పుడల్లా నేను జాగ్రత్త పడి ఉండాల్సింది అని అనుకుని దాని నుంచి బయటకు వచ్చి మనం ముందుకు వెళ్ళిపోయి అప్పుడు మనం సక్సెస్ సాధించగలం. లేకపోతే వాళ్ళు చేసిన నష్టం కన్నా కూడా మనం చేసుకునే నష్టం ఎక్కువ ఉంటుంది. ఈ ఓదార్పు అనే ఎడిక్షన్ లో నుంచి మనం బయటికి రావాలి. నేను విక్టిమ్ బాధితుణ్ణి అనే ఒక భావనలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడే మళ్ళా మన సక్సెస్ కి బాటపడు. ఇది నా స్వానుభవంతో చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన జీవన పాఠం. మనసు లోపల అల్లకల్లోలంగా అనిపించినప్పుడు ఓదార్పును కోరుకుంటాం. మన కష్టాన్ని వేరే వాళ్ళతో పంచుకోవటం తప్పేం కాదు. నిజానికి పంచుకోవాలి కూడా. అప్పుడు కొద్దిగా తేలికవుతుంది, ఆ బరువు తగ్గుతుంది. కానీ మనం ఎవరితో అయితే పంచుకుంటున్నామో వాళ్ళకి మన మీద ప్రేమ ఉందా, మన కష్టాన్ని అర్థం చేసుకునే మనసు ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇక నాలెడ్జ్ కూడా ఉండి, అవగాహన ఉండి, దానికి మంచి పరిష్కారాలు ఇంకేదైనా చెప్పగలిగితే అది ఇంకా మంచిది. కానీ ఫస్ట్ పాయింట్, వాళ్ళకి మంచి మనసు ఉందా లేదా, అర్థం చేసుకోగలరా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్, రేపొద్దున్నే దీన్ని మనకు వ్యతిరేకంగా వాడరు కదా, దెప్పి పడవరు కదా అనే నమ్మకం ఉన్న వాళ్ళతోని మనం షేర్ చేసుకోవాలి. సైంటిఫిక్ గా కూడా ఏదైతే ఓదార్పు ఉందో అది ఒక ఎడిక్టివ్ అని, ఒక బంగ్ లాగానో ఆల్కహాల్ లాగానో మళ్ళా ఇంకా ఇంకా ఎక్కువ